నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారని వార్తలు వచ్చాయి. ఆయన అకాల మరణంతో కడప జిల్లాతో పాటు వైఎస్ఆర్ కుటుంబం, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అయితే గురువారం వైసీపీ తరపున ప్రచారం ముగించుకొని రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసిన తర్వాత ఒక్కరే ఇంట్లో ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని పనివారు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అకాల మరణంపై అనుమానాలున్నాయని వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకానందరెడ్డి తలపై గాయం ఉండడం, చనిపోయిన సమయంలో ఒంటరిగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహిస్తే నిజం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.